నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం గులాబ్ జాములు ఎలా తయారు చేయాలో చూద్దామండి. మనం ఒక గ్లాసు గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నామండి. అందులోకి కాచి చల్లార్చిన నెయ్యి 2 స్పూన్లు వేసుకుని పిండి అంతా కలిసేటట్టుగా మృదువుగా కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు సరిపడగా వేసుకుని చపాతీ ముద్దలాగా ఉండయ్యే వరకు కలుపుకోవాలండి. గట్టిగా కాకుండా కొంచెం మృదువుగానే ఉండాలండి. ఉండయిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట పక్కన పెట్టుకోవాలండి. అరగంట తర్వాత మనకు కావాల్సిన షేప్లో క్రాక్స్ లేకుండా ఉండలు చుట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక గ్లాస్ పౌడర్కి 2 గ్లాసుల పంచదార, 2 గ్లాసులు వాటర్ వేసుకుని పాకం పట్టుకోవాలండి. మీకు పాకం ఎక్స్ట్రా వద్దు ఎక్కువగా అనుకుంటే 1 గ్లాసు పంచదార 1 గ్లాసు వాటర్ సరిపోతుందండి. స్టవ్ ఆన్ చేసుకుని పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత 4-5 యాలకులు చితకొట్టుకుని వేసుకోవాలి. పాకం బాగా తీగ పాకం కింద కాకుండా మన చేతికి కొంచెం గమ్ముగా అంటుకునేటట్టుగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని 4-5 డ్రాప్స్ నిమ్మ చుక్కలు వేసుకోవాలండి. పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. ఎక్కువ వేడి మీద వేస్తే ఉండలు మాడిపోతాయి. అందుకని చెప్పి స్లో ఫ్లేమ్ మీద ఉండలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలండి. పాకం ఇప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఉండలన్నీ అందులో వేసుకుని పాకంలో ములిగే వరకు గరిటె పెట్టి కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఒక అరగంట మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పాకం పీల్చుకుని గులాబ్ జాములు ఎంతో టేస్ట్గా ఉంటాయండి. దీనికి మనం కట్ చేసిన బాదం ముక్కలు వేసుకుని గార్నిష్ చేసుకుందాం. ఎంతో టేస్ట్గా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.